వెల్కమ్ టు E7 టీవీ. నా పేరు శిరీష. ముందుగా రేపు 28వ తేదీ జరగబోయే బక్రీద్ సందర్భంగా గుంటూరు పట్టణ ప్రజలకు కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. దీంట్లో ఆ రోజు ముఖ్యంగా ఏమిటంటే మనకి 2 ఇష్యూస్. ఫస్ట్ సరికి మన ఈద్గా దగ్గరికి అందరూ కూడా ఉదయాన్నే ప్రేయర్ రావడం జరుగుతూ ఉంది. మనకి ఉన్న దాంట్లో మనకి టౌన్ 4 ప్లేసెస్లో మనకి ప్రేయర్స్ జరుగుతూ ఉంది ఈద్గా దగ్గర. వాటిలో ముఖ్యమైనది ఒకటి మనకి ముస్లిం కాలేజీ రోడ్లో ఉన్న పొన్నూరు రోడ్లో ఉన్నటువంటి ఈద్గా ఒకటి. అలాగే ఇంకా ఎక్కువ క్రౌడ్ వచ్చేది మనకి మన నగరపాలన రమేశ్వరం పక్కన ఉన్నటువంటి ఈద్గా. ఇది లాస్ట్ టైం రంజాన్ మేము ఉన్నాం అక్కడ. ఆ టైంలో కూడా చూసాం క్రౌడ్ ఎక్కువ రావడం, రోడ్డు ఆక్రమించుకోవడం ఆ టైంలో చేస్తున్నారు. అలాగే ప్రజలందరూ ఆ రోజు సహకరించున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ప్రేయర్కి అందరూ సరిగ్గా కోరుతున్నారు. అలాగే వీళ్ళు కూడా అందరూ కూడా ఇప్పుడు మనకి సమ్మర్ ఎక్కువగా ఉంది కాబట్టి కాస్త ఎర్లీగానే త్వరగానే కాస్త ప్రేయర్కి వచ్చేసి ప్రేయర్ కంప్లీట్ చేసుకొని 9:10 కంప్లీట్ చేసుకుని జనాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మా వంతు సహకారంగా ప్రతి ఒక్కరు కూడా పోలీస్ కోఆపరేట్ కోరుతున్నాము. అలాగే దీంట్లో ఇంకో ముఖ్య విషయం అంటే మనకి గోవధ అనేది నిషేధం అనేది మనకి ప్రతి ఒక్క చోట ఎంటైర్ దీంట్లో జరుగుతూ ఉంది. ఈ యొక్క బక్రీద్ సందర్భంగా మెయిన్ ఇంపార్టెంట్ గోవధ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. దీంట్లో సరికి వీళ్ళు ఆల్మోస్ట్ మా ఎస్పీ గారు కానీ మా ఈస్ట్ డేస్ మీటింగ్ పెడుతున్నారు. అలాగే నిన్న కలెక్టర్ గారి దగ్గర, అలాగే ఈరోజు మార్నింగ్ కూడా ఆర్మీ దగ్గర మీటింగ్ జరిగింది. ఆల్ యూనిట్స్తో మీటింగ్ జరిపారు. దీంట్లో ఏంటంటే అట్లా ముస్లిం పెద్దలు వచ్చారు, అలాగే హిందూ సంఘం పెద్దలు కూడా వచ్చడం జరిగింది. దాంట్లో మా అందరి రిక్వెస్ట్ ఒకటే, ఏదైనా చిన్న పొరపాటు ఉండి అక్కడ ఏదైనా గోవా దొరుకుతుంది మాకు ఇంటిమేట్గా చేసినట్లయితే మేము దాన్ని సాల్వ్ చేయగలుగుతాం. అటువంటి కేసు తీసుకుని వాడిని మన గోశాలపై జరుగుతూ ఉంది. అట్లాగే యాక్చువల్గా అయితే దీంట్లో ఏంటంటే సందర్భంలో కొంతమంది ఏంటంటే గోవుల్ని కోస్తున్నారు ఒక మెయిన్ అలిగేషన్ నడుస్తూ ఉంది. అది ఆల్రెడీ ఒక 15 days నుంచే ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా దీని మీద స్పెషలైజ్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో కొంత ముస్లిం సంఘాలతో మాట్లాడడం జరిగింది, వాళ్ళ పెద్దలతో మాట్లాడడం జరిగింది కూడా. వాళ్ళు కూడా ఏంటంటే మేము ఇవి చేయమని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ ఆర్డీఓ దగ్గర కానీ నేను కరెక్ట్ జరిగిన విషయంలో కూడా కొంత ముస్లిం పెద్దలు సార్ మేము అందరికీ చెప్పుకున్నాము, ఆవులను అయితే మేము చేయమని వాళ్ళు ప్రామిస్ చేస్తూ ఉన్నారు. దాని ప్రకారం కూడా కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ప్లస్ మా ఎస్పీ గారు కానీ అందరికీ చెప్పింది ఏంటంటే మీకు ఇంకోటి ఏంటంటే దీంట్లో యాక్చువల్గా మనకి ఇంతకుముందు జరిగిన లాస్ట్ ఇయర్లో 11 స్లాటర్స్ ఎక్కడైతే ఈ జరుగుతుందో 11 ప్లేస్ ఐడెంటిఫై జరిగింది. దాంట్లో మన టౌన్లో 2 ప్లేస్లు ఉన్నాయి. ఆ 2 కూడా మన పొన్నూరు రోడ్లో ఉన్నాయి. ఒకటి లాలాపేట కింద వస్తుంది, ఒకటేమో ఓడికి కింద వస్తూ ఉంది. మేము చెప్పిన చిన్న సలహా ఏంటంటే పొద్దున మార్నింగ్ 6 వరకు కూర్చున్నప్పుడు కూడా మా పరంగా ఇప్పుడు ఏమైతే మనం పెంచచ్చు అని నేను కరెక్ట్గా డిస్ట్రిక్ట్ చెప్పున్నారు. ఏదన్నా ఈ యొక్క ప్రదేశాలను పెంచినట్లయితే అంటే ఇప్పుడు నిన్న మాట్లాడిన దానిపైన జరిగినప్పుడు కూడా కొంతమంది వాళ్ళని సుమారు 200 రూపాయల దాకా జరుగుతూ ఉంటాయని చెప్పినారు. అవన్నీ కూడా 2-3 ప్లేస్లు అంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది. అందరూ ఎందుకు ఎవరికో పండగ కాబట్టి ఎవరు త్వరగా చేసిన వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ రష్ పెరుగుతూ ఉంటుంది. అది కానప్పుడు కొంచెం పక్కన జరుగుతూ ఉంటుంది కాబట్టి అది మనం నిరోధించడం. కానీ ఈ సార్ కూడా రిక్వెస్ట్ చేసి చెప్పున్నాము, ఈ సార్ పెంచమని చెప్పున్నాము. అలాగే ఆర్డీఓ గారు కరెక్ట్ గారు కూడా మన యానిమల్ హస్బెండరీ వాళ్ళకి కూడా జేడీ గారు కూడా చెప్పున్నారు, ఇంకేదైనా అవకాశం 4 పెంచండి ఆ విధంగా చెప్పున్నారు. కాబట్టి వాళ్ళకి చేస్తామని చెప్పినారు. ఇక మనకి ఈ రోజు రేపు కూర్చిపోయారు కాబట్టి మేమైతే ఆల్రెడీ మా ఎస్పీ చెప్పిన చెక్ పోస్ట్ పెట్టున్నాం. టౌన్లో మొత్తం ఒక 4 తెలిసిన 6 చెక్ పోస్టులు ఉన్నాయి. పొడపాటు రోడ్ ఒకటి, ఏడుగురు బైపాస్ ఒకటి ఉంది, చుట్టుకుంట ఒకటి ఉంది, నందివరం రోడ్ ఒకటి ఉంది, ఇంకోటి ఎక్కడ ఉన్నాయి కరెక్ట్గా నాకు అది ఐడియా లేదు. మొత్తం పెట్టడం అది 24 hours రన్ అవుతూ ఉంటుంది. ఆ టైంకి ఏదన్నా ఏమైనా వచ్చినట్టు గోవా తీసుకుని వస్తే ఆవులు తీసుకుంటే వాటిని పట్టుకోవడం, వాటిని గోశాల పంపించడం, వాళ్ళ మీద ఫలంగా కేసులు పట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఇది ఇల్లీగల్గా ఏమైనా చేస్తారో వాళ్ళ మీద జరుగుతుంది. అది మాకు ఇచ్చిన ఆదేశాలు అయితే ఉండే దాంట్లో మేము చేయగలుగుతాము. అందరికీ ఏంటంటే పండగ ప్రతి ఒక్కరికి పండగ ఎవరిదైనా కావచ్చు, అన్నీ అందరూ కులమతాలని పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఎవరి పనులు చేసినట్టయితే ఎలాంటి ఇష్యూ లేకుండా ఉండదని తెలియజేస్తూ ప్రజలందరూ సహకరణ కోరుతూ మీ ద్వారా మేము పత్రికా వేదికల ద్వారా అది రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ విధంగా వాళ్ళ సహకరణ కోరుకోవడం ఒక పోలీసు అనేగా దీంట్లో ప్రతి ఒక్కరిగా భాష ఉంది, ఏదైనా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మేము పబ్లిక్లో కోరుతూ ఉన్నాం, పోలీసు సహకరించండి. మా దగ్గర చెప్పండి. మేము ఎందుకంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, గబాలన పలానా చోట ఉన్నదాని తర్వాత అక్కడ వాళ్ళంతా పోతే అక్కడ క్లాష్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి మీరు ఎలా పని మాకు ఇన్ఫార్మ్ చేయండి. మేము మా టీంలు ఆల్రెడీ ఎస్పీ పెట్టున్నారు, ఒక్కొక్క పిఎస్ లెవెల్ టీంలు పెట్టున్నారు. దాంట్లో ఒక పోలీసే కాదు, రెవెన్యూ ఉన్నారు, యానిమల్ హస్బెండరీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి అందరూ టీమ్గా వెళ్ళి దాన్ని వెరిఫై చేస్తారు. అలాగే డాక్టర్స్ కూడా ఏమైతే కోస్తారో అవి కూడా సర్టిఫై చేసుకొని వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి దాని ప్రకారం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కోఆపరేషన్ కోరుతూ ఉన్నాం.